హాయ్! మనందరికీ శాండిల్‌వుడ్ సోప్స్ అన్నా, వాటి నుంచి వచ్చే వేరియస్ ప్రొడక్ట్స్ అన్నా కూడా చాలా ఇష్టం ఉంటుంది. దాని ఎసెన్స్ అంత బావుంటుంది. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ శాండిల్‌వుడ్ ప్రొడక్ట్స్ ఇంత కొంచెం కాస్ట్‌లీగా ఎందుకుంటాయి? అండ్ అవి ఏ ట్రీస్ నుంచి అయితే వస్తాయో, వాటి నుంచి అసలు ఎంత ప్రాఫిట్ సంపాదిస్తారో? మనందరికీ కామన్‌గా తెలిసిన విషయం ఏంటి అంటే, శాండిల్‌వుడ్ ఫార్మ్స్‌ని మెయింటైన్ చేస్తే సంవత్సరానికి కోట్లల్లో లాభం వస్తుంది. అయినా కూడా చాలా తక్కువ మంది వీటిని గ్రో చేస్తూ మనకు కనిపిస్తారు. దీన్ని మనం కొన్ని కీ పాయింటర్స్ కన్సిడర్ చేద్దాం. ఫస్ట్, శాండిల్‌వుడ్ ఎక్కడైనా పెంచొచ్చు. 2, శాండిల్‌వుడ్ పర్ ఎకర్ 300-400 ట్రీస్ వేయొచ్చు. థర్డ్, మీకు తక్కువలో తక్కువ ఒక ట్రీకి 3-5 లక్షలు వస్తుంది. అండ్ ఫోర్త్, మనకి ఈ సీడ్స్ 50 రూపీస్‌కే మార్కెట్‌లో దొరుకుతాయి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మనం శాండిల్‌వుడ్‌ని హార్వెస్ట్ చేయడం, ప్లాంట్ చేయడం, సెల్ చేయడం ఇవేవి చేయకూడదు. దీని మీద గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పేషెన్స్ గేమ్. ఇది సంవత్సరానికి ఓన్లీ 5 సెంటీమీటర్స్ చుట్టుకొలత మాత్రమే పెరుగుతాయి. అండ్ మీరు ఆన్ అన్ యావరేజ్ ఆర్గానిక్ మెథడ్ ఫాలో అయినా కూడా 10-15 ఇయర్స్ పడుతుంది. అదే ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అయితే ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ పడుతుంది. వీటన్నిటికి మించిన ప్రాబ్లమ్ ఏంటంటే స్మగ్లర్స్. బ్లాక్ మార్కెట్‌లో దీనికి